హాయ్, ఐఎమ్ శివ. ప్రీవియస్ వీడియోలో మనము ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఇంట్రడక్షన్, డెఫినేషన్, జెనసిస్ అవంతా చూసాము. ఈ వీడియోలో కంటిన్యూషన్ టాపిక్ ఫేజ్ 1లో ఉన్నాము. ఇంకా జెనసిస్ ఉన్నాక తీసుకున్న వేరియస్ రిఫార్మ్స్ ఏందనేది ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో ముఖ్యంగా ఫేజ్ 1 ల్యాండ్ రిఫార్మ్స్లో మెజర్స్ తీసుకున్నవి ఈ 3 ఏరియాస్లో. ఒకటి వచ్చి మిడిల్ మ్యాన్ అబాలిషన్ లేదంటే ఇంటర్మీడియరీస్ అబాలిషన్ అని, 2 టెనెన్సీ రిఫార్మ్ యాక్ట్స్, ఇంకోటి వచ్చి సీలింగ్ టు ద ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనమాట. సో సిలబస్లో ఒకటి ఈ 3 టాపిక్సే మెన్షన్ చేస్తున్నారు. ఈ 3లో కొంచెం వీలైనంత వరకు డీటెయిల్గా చదవడం బెస్ట్. తెలుగు అకాడమీ ఎకానమిక్స్ బుక్ లేదంటే ఏపీ ఎకానమీ చిరంజీవి బుక్ హెల్ప్ఫుల్. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం అవుతాయి. ఓకే, ఈ టాపిక్ వద్దాము. మిడిల్ మ్యాన్ ఇంటర్మీడియరీస్ అబాలిషన్ యాక్ట్స్. సో ఈ టైంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ కాలేదు కాబట్టి మనం సపరేట్గా చదవాల్సిందే తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి. ఓకే, తెలంగాణలో జాగీర్దార్స్, ఆంధ్రాలో జమీందార్స్ ఉన్న విషయం ఆల్రెడీ తెలిసిందే, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాము. సో 1949లో హైదరాబాద్ స్టేట్ హ్యాస్ పాస్ ద జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్. అదేవిధంగా 48లో మద్రాస్ జమీందారీ అబాలిషన్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. మద్రాస్ స్టేట్ కింద ఆంధ్ర వస్తుంది కాబట్టి ఆ టైంలో. ఈ యాక్ట్ యాక్చువల్లీ ఇట్ వాస్ డ్రాఫ్టెడ్ ఆర్ డిజైన్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రకాశం పంతులు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్స్లో ఇనాందార్స్. ఈ ఇనాందార్స్ అనే వాళ్ళు 2 తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి 2 చోట్ల సపరేట్గా పాస్ చేయడం జరిగింది. ఇనిషియలీ లైక్ 1955లో ఇనాందార్స్ అబాలిషన్ యాక్ట్ తెలంగాణ పాస్ చేసింది ఫస్ట్, అండ్ వాళ్ళు ఆంధ్ర కన్నా ఫస్టే పాస్ చేశారు బికాస్ దే ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ ఇన్ దిస్ ఇంటర్మీడియరీస్ అబాలిషన్ ఆస్పెక్ట్లో. ఎందుకంటే అప్పటికే చాలా ఉద్యమాలు జరుగున్నాయి తెలంగాణలో. కేవలం తెలంగాణలో జరిగిన ఉద్యమాల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఆంధ్రాకి పాస్ అయింది. సో 1956లో ఇనాందారీ అబాలిషన్ యాక్ట్ అని ఆంధ్రాలో కూడా చేశారు. ఓకే, 1955, 1956. కాకపోతే ఇనాందారీ యాక్ట్లో ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి. అది ఏంటంటే టెంపుల్స్ ఆర్ ఎండోమెంట్ ల్యాండ్స్ కింద వచ్చే భూముల్ని వాటిని ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. స్టేట్ ఫార్మ్ అయినాక ఈ 2 యాక్ట్స్ని రీప్లేస్ చేస్తూ కొత్తగా 1967లో యాక్ట్ పాస్ చేశారు, యూనిఫైడ్ ఇనాందారీ యాక్ట్ అన్నట్టుగా. కాకపోతే ప్రాబ్లం వచ్చి 1970లో హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దే ఆర్ బ్యాక్ టు ఒరిజినల్ 1955, 1956. సో ఇంటర్మీడియరీస్ అబాలిషన్ అనేది చిన్న టాపిక్కే. సో జమీందార్ అబాలిషన్ యాక్ట్, జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్, ఇనాందారీ అబాలిషన్ యాక్ట్, స్పెసిఫిక్ డీటెయిల్స్ అవసరం లేదు. బట్ ఇది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గానే అయింది ఆ టైంలో బికాస్ దెర్స్ ఏ కన్సర్న్స్ ఆన్ ద రిమూవల్ ఆఫ్ దోస్ ఇంటర్మీడియట్స్. అన్ని పొలిటికల్ పార్టీస్, అన్ని ప్రజల్లో ఇది ఇండిపెండెన్స్ మొదటి నుంచి ఉన్నది. కాకపోతే ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ టెనెన్సీ యాక్ట్స్ నుంచి డిబేట్ కానీ ల్యాక్ ఆఫ్ కన్సెన్స్ కానీ రావడం జరుగుతుంది. అందుకని వేరియస్ యాక్ట్స్, వేరియస్ ఎగ్జంప్షన్స్ అవంతా ఇక్కడ లిస్ట్ పెరుగుద్ది. సో టెనెన్సీ యాక్ట్స్కి వచ్చామంటే ఇక్కడ కూడా ఇనాందారీ యాక్ట్స్లో లాగానే తెలంగాణ ఈస్ మోర్ అహెడ్ దెన్ ఆంధ్రప్రదేశ్, మోర్ అహెడ్ దెన్ ఆంధ్ర హియర్ డ్యూ టు మెనీ ల్యాండ్ మూవ్మెంట్స్ అండ్ ల్యాండ్ రెవల్యూషన్స్. దిస్ హాస్ ఇన్స్పైర్డ్ ఇన్ ఆంధ్ర యాజ్ వెల్. ఓకే, సో ముందు తెలంగాణలో 1950లోనే టెనెన్సీ యాక్ట్స్ మీద లెజిస్లేషన్ చేయడం జరిగింది. దాని పేరు ద హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 1950. సో ఇందులో ఉన్న బ్రీఫ్ ఆర్ బేసిక్ పాయింట్స్ ఏంటంటే there is a protection given to tenants which covers almost 33% of the cultivable land in Hyderabad state. అది ఓకే. మళ్ళా ఈ అగ్రిమెంట్స్ ఏదైతే తీసుకుంటారో కౌలు కోసము, దోస్ లీజ్ అగ్రిమెంట్స్ హ్యావ్ టు బి ఇన్ ద రిటర్న్ ఫార్మేట్. అప్పటిదాకా భౌతికంగా మాటలతో చెప్పుకునే వాళ్ళు అగ్రిమెంట్ అనేది. బట్ ఈ యాక్ట్ పాస్ అయినాక ఇట్ హ్యాస్ టు బి అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంఆర్ఓ కూడా. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ద టెనెంట్ has been there for more than 6 years then he will become protected tenant అన్నమాట. వీళ్ళనే షాక్మిదారి అని కూడా అంటారు, లేదంటే జిరాయితీ హక్కులు ఉన్న కౌలుదారు కూడా అని అంటారు. 6 years మినిమం ఉండగలిగితే. సో ఈ రైట్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ల్యాండ్ ఓనర్ టెనెన్సీని ట్రాన్స్ఫర్ చేయలేడు. ఓకే, ఇది తెలంగాణ రీజియన్లో. ఆంధ్ర రీజియన్కి వచ్చేసరికి ఆంధ్రలో 1956లో ఆంధ్ర టెనెన్సీ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. This was passed based on the recommendations of Lakkaraju Subbarao committee. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ద లీజ్ హ్యాస్ టు బి ఆన్ ద రిటర్న్ రికార్డ్స్, అది ఆల్రెడీ చూసాం తెలంగాణలో. ఇంకోటి ఏంటంటే రెంట్, అదే కౌలు. ఓకే, రెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ దట్ ఆర్ అవైలబుల్ టు ద ఫార్మ్స్.
సో గవర్నమెంట్ ఇచ్చే ఇరిగేషన్, లేదంటే నాన్ గవర్నమెంట్ ఇరిగేషన్, లేదంటే ఏదైనా రైన్ ఫెడ్ ఫార్మింగ్, అలా వేరియస్ కేటగిరీస్గా డివైడ్ చేసి దానికి తగ్గట్టుగా కౌలు అనే రెంట్ అనేది గవర్నమెంట్ అసైడం చేయడం జరిగింది. సో ఆ లిమిట్ దాటి ల్యాండ్ ఓనర్ షుడ్ నాట్ కలెక్ట్ ఫ్రమ్ ద టెనెంట్స్. డీటెయిల్స్ అవసరం లేదు ఆ ప్రపోర్షన్ ఎంతో అనేది, బట్ మీరు బుక్లో చూసారంటే తెలుగు అకాడమీ బుక్ లేదంటే చిరంజీవి పీడిఎఫ్, చిరంజీవి ఏపీ ఎకానమీలో ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసింది. సో ల్యాండ్ రిఫార్మ్స్లో ఇంటర్మీడియట్ సబాలిషన్, టెనెన్సీ రిఫార్మ్స్ యాక్ట్స్ అయింది. నెక్స్ట్ వచ్చి ఈ యాక్ట్స్ పాస్ చేసినప్పటికీ కానీ ఆంధ్ర తెలంగాణలో దే వర్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. దాని యొక్క రీజన్స్ కవర్ చేశాను ఇక్కడ. దాని యొక్క విఫలం లేదంటే ఫెయిల్యూర్ ఏందనేది టెనెన్సీ యాక్ట్స్ది. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చి ద యాక్ట్స్ మెన్షన్ దట్ ది లీజ్ అగ్రిమెంట్స్ హ్యాస్ టు బి ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఇన్ ద రిటర్న్ ఫార్మాట్. ఇది యాక్ట్లో క్లియర్గా స్పెసిఫై చేసిన పాయింట్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ల్యాండ్ లార్డ్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు మేక్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. So when the landlords is not able to make it for long term, the tenants, they don't have any viable alternative. Okay, and hence they are working under them without a valid written agreement. So ఇంకో దారి లేక వాళ్ళు అగ్రిమెంట్ లేకుండా ముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేవాళ్ళు అలానే ఉండటం కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే అగ్రిమెంట్ ఉండదో వాళ్ళకి అగ్రికల్చర్ క్రెడిట్ ఆప్షన్ దొరకదు. లైక్ ఒకవేళ అగ్రిమెంట్ ఉందంటే ఆ అగ్రిమెంట్ని పెట్టుకొని దే కెన్ మార్గేజ్ దేర్ లీస్డ్ ల్యాండ్ అనమాట. But they were not able to avail due to the absence of records. So as a result, they had to depend on the money lenders once again, and the exploitation resumes. It's like a vicious cycle again. So ikkade ee 3 points ఒకే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇదే ముఖ్యమైన వైఫల్యము ఈ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్స్ ది. నెక్స్ట్ వచ్చి in the areas of Jagirdars, that's in the Hyderabad state, various surveys have shown that protected tenants were removed by their owners. సో ఈ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యేదానికి దాదాపు 2-3 years టైం దాకా పట్టింది. డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ వాళ్ళందరినీ తరిమేయడం కూడా జరిగింది యూజింగ్ వేరియస్ లూప్ హోల్స్ ఇన్ ద లెజిస్లేషన్. ఫిఫ్త్ పాయింట్ వచ్చి దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఆన్ సెల్ఫ్ సస్టైన్డ్ ఫార్మింగ్. తెలుగులో సొంత సేద్యం అంటారు. అంటే ఇది ఎగ్జంప్షన్స్ ఇచ్చిన్నారు. ల్యాండ్ లార్డ్ ఒకవేళ ఇఫ్ హీ ఏబుల్ టు టేక్ అప్ సెల్ఫ్ సస్టైనింగ్ ఫార్మింగ్ ఆర్ సస్టైన్డ్ ఫార్మింగ్, దెన్ he can do it without need of tenants అనమాట. ఇది చాలా పెద్ద లూప్ హోల్ అన్నట్టు. ప్రాబ్లం వచ్చి సెల్ఫ్ సస్టైన్ ఫార్మింగ్ అనే దానికి ప్రాపర్ డెఫినేషన్ యాక్ట్లో లేదనమాట. ఓకే, 6th పాయింట్ వచ్చి దిస్ ఇస్ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద legislations. Judicial and government officials were biased towards the affluent sections, and hence it resulted in the suppression of tenants and tenant rights. వాళ్ళు చిన్న క్లాసు లేదంటే చిన్న క్యాస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు సప్రెస్ అవ్వడం జరిగింది. లాస్ట్ పాయింట్ వచ్చి rather than safeguarding the zeraity rights of the tenants, this tenancy acts have resulted in altogether expulsion of them by the landlords legally. So ఇది వెరీ బిగ్ క్రిటిసిజం అన్నట్టు. టెనెన్సీ యాక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెనెంట్స్కి సెక్యూరిటీ టెన్యూర్ పెంచడము. బట్ అక్కడ రియాలిటీలో జరిగింది ఏంటంటే ద ల్యాండ్ ఓనర్స్ దే హ్యావ్ ఎక్స్పెల్డ్ ద టెనెంట్స్ కంప్లీట్గా, ఓకే, బై యూసింగ్ వేరియస్ లూప్ హోల్స్ అనేది. నెక్స్ట్ వచ్చి సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్. ల్యాండ్ సెంట్రలైజేషన్ని కంట్రోల్ చేసేదానికని గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకుంది దీని కింద. సో అదేంటో చూద్దాం. First of all, there are various political and economic reasons behind bringing these acts under land ceiling limit అనేది. సో various political causes or economic causes చూద్దాము. Centralization of land in the few people, first point. ఇది తెలిసిందే because of various system present in the British India period. అలానే మనకి డిపిఎస్పిలో కూడా ఆర్టికల్ 38, ఆర్టికల్ 39లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ల్యాండ్ సీలింగ్ లిమిట్ యాక్ట్స్ని పాస్ చేయాలి. నెక్స్ట్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో నెక్స్ట్ వచ్చి ల్యాండ్ సీలింగ్లో పొలిటికల్ రీజన్స్ వచ్చి కమ్యూనిస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే డ్యూ టు ద కమ్యూనిస్ట్ మూమెంట్స్ అండ్ ల్యాండ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ ల్యాండ్ టు ద టిల్లర్స్, ద ఇష్యూస్ ఆన్ దిస్ హావ్ రీచెస్ సెంట్రల్ గవర్నమెంట్ క్విక్లీ. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళ యొక్క ప్రభావంతో సెంట్రల్ గవర్నమెంట్కి ఫాస్ట్గా చేయడం జరిగింది. వేరే డిఫరెంట్ ఉద్యమాలు చేపట్టడం వల్ల. ల్యాండ్ టు ద టిల్లర్ అంటే దున్నేవాడికి భూమి అనేది.
అంతేకాకుండా కేవలం తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కేరళ, సిక్కిం ఆ స్టేట్స్లో కూడా అపోజిషన్ ఆఫ్ టెనెంట్స్, ఫార్మర్స్, అగ్రికల్చర్ లేబరర్స్ టువర్డ్స్ ద ల్యాండ్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో కేవలం మన స్టేట్లోనే కాకుండా బయట కూడా ఉండటం వలన గవర్నమెంట్ వీటికి ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకురావాలని ఈ యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇండిపెండెన్స్ ముందు దే వేర్ వేరియస్ ప్రామిసెస్ మేడ్ బై నెహ్రూ అండ్ ద యాక్షన్ అండ్ హీ హ్యాస్ టు టేక్ ద యాక్షన్ నౌ. నెక్స్ట్ వచ్చి హైదరాబాద్లో అగ్రికల్చర్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా 1949లో ఇది వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం కూడా ఈ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదనేది ఇక్కడ చూద్దాము. సో ఇది ఫస్ట్ యాక్ట్ అండర్ ద ల్యాండ్ సీలింగ్ లిమిట్. ఇది ఏపీ సీలింగ్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ 1961లో పాస్ చేశారు. బిల్ని అసెంబ్లీలో 1958లో ఇంట్రడ్యూస్ చేసినా కానీ 61లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాదాపు 3 years టైం వచ్చింది. అండ్ ఇది యునైటెడ్ ఆంధ్ర కాబట్టి ఇట్ వాజ్ అప్లికబుల్ టు బోత్ ఆంధ్ర అండ్ ద తెలంగాణ రీజన్. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే బై ఫిక్సింగ్ ఆన్ సీలింగ్ లిమిట్స్ land decentralization is taken by distributing the surplus lands and achieving equality in economic, political and social life అన్నమాట. సో ఎక్కువ ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వడము ముఖ్యంగా ఇలా ఈ యాక్ట్ యొక్క ఉద్దేశము. బిల్ ఇంట్రడ్యూస్ చేసిన టైంలో అది 1958లో దాదాపు 70% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వాజ్ సెంట్రలైజ్డ్ అనమాట. సో చాలా కొద్ది మంది దగ్గరే 100 ఎకరాలు కొద్ది లేండి, కొంతమంది దగ్గర thousands of acres ఉండటం ఉండేది. మూడోది వచ్చి బేస్డ్ ఆన్ ద రీజియన్ ఆర్ ద ఇరిగేషన్ ఆర్ ద క్రాప్ ఈచ్ ఫ్యామిలీ కెన్ గెట్ అరౌండ్ 27 to 324 acres అనమాట. సో 324 అనేది మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ అని చెప్పచ్చు. ఇంతకన్నా ఎక్కువ ఉండేదానికి లేదు. ఇది రేంజ్. ఓకే, ఈ 27 to 324 acres అనేది డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ కేటగిరీస్ స్ప్లిట్ చేసినారు ఏపీ ఎకానమీ బై చిరంజీవి ఆ మెటీరియల్లో. అది ఏ విధంగా అంటే ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ బట్టి, ఇరిగేషన్ బట్టి డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మినిమం మ్యాక్సిమం లిమిట్ ఇచ్చున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ టేక్అవుట్ చేసుకుంటుందో సర్ప్లస్ ల్యాండ్ని దే హ్యావ్ టు పే సమ్ కాంపెన్సేషన్ అనమాట. అది ఈ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో సో ల్యాండ్ సీలింగ్ లిమిట్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఈ యాక్ట్ కింద ప్రతి ఫ్యామిలీలో ఇండివిజువల్స్ ఉంటారు. సో ఇన్ దిస్ యాక్ట్ an individual is taken as a unit and 4.5 times that unit to a family is the ceiling anamata. For example, ఒక ఫ్యామిలీలో ముగ్గురే ఉన్నారనుకో టోటల్గా. సో 3 individuals means it belongs to 3 units. Okay, so 3 times of 1 unit is the total ceiling limit. ఒకవేళ 5 members ఉంటే 4.5 times ఉండేది ల్యాండ్ సీలింగ్ లిమిట్. ఇది మ్యాక్సిమం లిమిట్ అనమాట, 4.5 times of that 1 unit. ఓకే, కాకపోతే ఫ్యూచర్లో ఈ 4.5ని 3 times తీసుకురావాలనేది కూడా గవర్నమెంట్ పాస్ చేసేటప్పుడు వాళ్ళు అనుకున్నారు. ఇంకా ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్లో 5 members మించి ఉంటారు, లైక్ జాయింట్ ఫ్యామిలీస్ కానీ లేదంటే లార్జ్ ఫ్యామిలీస్లో. అక్కడ ఎగ్జంప్షన్ ఏంటంటే దే కెన్ అడిషనల్లీ టేక్ 6 to 72 acres ఆఫ్ ద ల్యాండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 5 members. సో 6 to 72 అనేది ద ఫెర్టిలిటీ, ఇరిగేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఈ యాక్ట్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్. ఇంతకు మించి డీటెయిల్స్ అవసరం ఉండదు. అండ్ దెన్ దేర్ ఆర్ వేరియస్ లూప్ హోల్స్ ఇన్ దిస్ యాక్ట్ అనమాట. దానివల్ల ఇంప్లిమెంటేషన్ ఎఫిషియెంట్గా లేదంటే అనుకున్న దాన్ని రేంజ్లో జరగకపోవడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే ద సీలింగ్ లిమిట్ ఇస్ టూ హై ఫర్ ద గవర్నమెంట్ టు అక్వైర్ సర్ప్లస్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే 324 acres ఉంది. దట్స్ లైక్ వెరీ హై లిమిట్ అన్నట్టు. సో సర్ప్లస్ పోర్షన్ కూడా తగ్గిపోద్ది రీడిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కానీ. అలానే సెకండ్ పాయింట్ వచ్చి 1958 నుంచి 61 3 years పట్టింది ఈ యొక్క యాక్ట్ పాస్ చేసేదానికి. సో ఈ 3 years టైంలో వేరియస్ బినామీ ట్రాన్స్ఫర్స్ హ్యావ్ టేకన్ ప్లేస్. సో ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన దానికన్నా చాలా తక్కువగా ల్యాండ్ సర్ప్లస్ ఉంది. ఇంకోటి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ అండర్ దిస్ యాక్ట్. అవి టెంపుల్స్ కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్లాంటేషన్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా, కాఫీ, టీ, రబ్బర్, షుగర్ కేన్, ఇవి చాలా ఉన్నాయి ప్లాంటేషన్స్ కింద. ఇంకో లూప్ హోల్ ఏంటంటే ఈ యాక్ట్లో యూనిట్ అనేది ఒక ఇండివిజువల్ లెక్కన తీసుకున్నారు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ద సీలింగ్ లిమిట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ అన్నమాట.
సో ఆ 324 acres ఏదైతే ఉన్నదో దాన్ని క్రాస్ అయిపోయి కూడా జరగడం జరిగింది, బికాస్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ మోర్ ఇండివిజువల్స్ ఈ పీరియడ్లో. ఈ లూపర్స్ అన్నిటిని 1973లో ఇంకొక సీలింగ్ యాక్ట్ వస్తుంది, అది రెక్టిఫై చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ యాక్ట్లో ఇవే ఉన్నాయి లూపర్స్. ఇంకా లాస్ట్ 5th పాయింట్ వచ్చి పాలిటిక్స్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అట్ దిస్ టైమ్ హూ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ నాట్ గెటింగ్ ద యాక్ట్ ఇంప్లిమెంట్ ఇన్ ద ట్రూ స్పిరిట్. సో ఇది ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ మినిస్ట్రీ కానీ రాజకీయాల్లో ఉన్న పెద్ద నాయకులు కానీ వీళ్ళందరూ అఫ్లూయెంట్ సెక్షన్స్ లేదంటే వాళ్ళే ల్యాండ్ లార్డ్స్ అవడం వలన వాళ్ళ ఓట్స్ కాపాడుకునే దానికోసం గవర్నమెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాపర్లీ అని అదే రాశాను. నెక్స్ట్ వచ్చి బోధాన్ మూమెంట్ ఈ ల్యాండ్ సీలింగ్ కింద. సో ఇది చూసామంటే గవర్నమెంట్ లెజిస్లేషన్ పాస్ చేసింది, ఇట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఇది వచ్చి ఫ్రమ్ ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వాలంటరీ బోధాన్ మూమెంట్ అనేది. సో బోధాన్ మూమెంట్ కింద పాయింట్స్ చెప్తాము. ద ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ ల్యాండ్, సేమ్ ఆబ్జెక్టివ్ ప్రీవియస్ యాక్ట్ కానీ. ఓకే, అండ్ ముఖ్యమైనది ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎందుకు ఎక్కువగా సపోర్ట్ చేస్తారంటే సెకండ్ పాయింట్ వలన టు కంట్రోల్ తెలంగాణ ఆర్మ్ మూవ్మెంట్, Nizam Razakars movement, and in controlling the violence, the Gandhi and Vinoba Bhave has started in various Telangana villages, peace assemblies or rallies. So, violent means ka ఉండటాన్ని చూసి ఇతను వినోబా భావే స్టార్ట్ చేశారు ఈ యొక్క మూమెంట్ని. సో ఎక్కడ స్టార్ట్ చేశారో, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే April 8, 1951 పోచంపల్లి అనే నల్గొండ జిల్లాలో ఒక ఊర్లో స్టార్ట్ చేశారు. దీన్ని బోధాన్ పోచంపల్లి కూడా అనడం జరిగింది తర్వాత. సో ద ఫస్ట్ డొనేటర్ ఇస్ దిస్ ల్యాండ్ లార్డ్ అని చెప్పొచ్చు, శ్రీ వెదిరి రామచంద్ర రెడ్డి. దాదాపు 100 acres డొనేట్ చేశాడు. మైసయ్య అనే అతను ఫస్ట్ రిసిపెంట్. ఓకే, సో వినోబా భావే చేసింది ఏంటంటే he has traveled by foot the many villages and convinced many landlords, inamdas, zagirdars, etc. to donate their land surplus voluntarily, and in fact he was able to convince the reality also. ఓకే, నెక్స్ట్ వచ్చి సర్ప్లస్ ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో వాలంటరీ బేసిస్గా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ఎవరికంటే వ్యవసాయ కూలీలు లేదంటే లేబరర్స్, అగ్రికల్చర్ లేబరర్స్ ఆర్ టు ద ల్యాండ్లెస్ పూర్. ఓకే, సో వినోబా భావే మళ్ళా కమ్యూనిస్ట్, వీళ్ళిద్దరూ ఆ టైంలో సేమ్ ఎండ్స్ కోసం పోరాడుతూ ఉన్నారు. కాకపోతే వినోబా భావే హ్యాస్ ప్రీచ్డ్ ఇన్ ద నాన్ వైలెంట్ మీన్స్, వాలంటరీగా ఊరికి వెళ్ళి కరెక్ట్ చేయడం చేసేవారు. కాకపోతే కమ్యూనిస్ట్ వచ్చి దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ బట్ ఇన్ ఎ వైలెంట్ వే. ఓకే, హియర్ మీన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఎండ్స్ ఆర్ సేమ్ అనమాట. స్టాటిస్టిక్స్ చూసామంటే మన ఆంధ్ర రీజియన్లో ఆ టైంలో దాదాపు 2.4 lakh acres కలెక్ట్ చేయగలిగారు 1967 వరకు. బట్ ప్రాబ్లమ్ వచ్చి అందులో డిస్ట్రిబ్యూట్ చేసింది కేవలం 1 lakh acres వరకు, and which it implies that the Bodhan movement is not very successful. చాలా డెఫిషిట్ ఉంది కలెక్ట్ చేసిన దాంట్లో, డిస్ట్రిబ్యూట్ చేసిన దాంట్లో. వేరియస్ స్టేట్స్లో చూసామంటే బీహార్ హ్యాస్ ఎ బెటర్ ట్రాక్ రికార్డ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క బోధాన్ మూమెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటనేది ఇక్కడ రాశాను. By creating awareness in the peasantry, it was made possible in leaving them from the revolutionary or violent means in realizing their demands. సో అప్పటిదాకా రైతాంగం అంతా పోరాడుతూ ఉండేది, సాయుధ పోరాటం లైక్ ఆర్మ్డ్ రెవల్యూషన్లో ఉంది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్. బట్ ఇతను వచ్చినాక వాళ్ళు నాన్ వైలెంట్గా పోవడం జరిగింది. సో బోధాన్ మూమెంట్ ఆ ఆస్పెక్ట్లో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చి ఇది ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో బోధాన్ మూమెంట్ అనేది, కాంగ్రెస్ హ్యాస్ లాస్ట్ హోప్స్ ఆన్ దిస్ మూమెంట్ యాజ్ ఇట్ బికేమ్ ఫెయిల్యూర్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ద ల్యాండ్ రిఫార్మ్స్ ఫ్రమ్ ఇట్స్ ఎండ్. సో బోధాన్ మూమెంట్ వలన ఏమీ జరగకపోయేసరికి నో అగైన్ దేర్ బ్యాక్ టు దేర్ లెజిస్లేషన్ బిజినెస్ అన్నమాట కాంగ్రెస్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చి సో ల్యాండ్ రిఫార్మ్స్లో కవర్ చేసాము phase 1 పీరియడ్లో అన్నిటిని. Now coming to the analysis of this phase 1 period. సో అనాలిసిస్లో ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ సెటప్ చేయడం జరిగింది 1973లో. దాన్ని రిపోర్ట్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ అండ్ అగ్రేరియన్ రిలేషన్స్ అని చెప్పచ్చు. సో ఆ టాస్క్ ఫోర్స్లో రిపోర్ట్లో వచ్చిన రీజన్స్ ఏంటంటే phase 1 యొక్క రిఫార్మ్స్ మీద, లేదంటే ఇది సక్సెస్ కాలేదు phase 1 అనేది. బికాస్ ఇన్ని యాక్ట్స్ పాస్ చేసినా కానీ ద ఆబ్జెక్టివ్ వాజ్ నాట్
అచీవ్డ్ అనమాట. సో దానికి రీజన్స్ ఐడెంటిఫై చేశారు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు. ఫస్ట్ వన్ ఇస్ దెర్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి. నెక్స్ట్ వచ్చి దెర్ ఇస్ నో ప్రెషర్ ఫ్రమ్ ద వీకర్ సెక్షన్స్. సో వాళ్ళ నుంచి రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరు లేకపోవడం వలన వీకర్ సెక్షన్ యొక్క డిమాండ్స్ని ఎవరు ముందు పోర్ట్రే చేయలేకపోయారు. అండ్ అఫీషియల్స్ ఆర్ బయాస్ టువర్డ్స్ ద ల్యాండ్ లార్డ్స్ ఆర్ అఫ్లుయెంట్ సెక్షన్స్. ఓకే, దెర్ ఆర్ వేరియస్ జ్యుడిషియరీ ఆబ్స్టికల్స్ అనమాట. ముఖ్యంగా కాంపెన్సేషన్, రైట్ టు కాంపెన్సేషన్ కింద చూసుకుంటే అదే ఈ ఫేజ్ 1 టైంలో రైట్ టు ప్రాపర్టీ అనేది ఇంకా ఫండమెంటల్ రైట్లోనే ఉండటం కూడా ఉంది. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చి దేర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ యాక్యురేట్ రికార్డ్స్. సో రికార్డ్స్ ఏమీ లేవు కాబట్టి రెవెన్యూ అఫీషియల్స్ కానీ డిఫికల్టీ ట్రాక్ చేయాలన్నా. నెక్స్ట్ దేర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ దేర్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ షార్టేజెస్. ఓకే, బట్ however the land reforms and zamindari zagidari abolitions in the post independence are revolutionary. So ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అన్నిట్లో మాత్రము జమీందారీ జాగీదారీ అబాలిషన్, దట్స్ ద అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, ఇవి మాత్రం సక్సెస్ అని చెప్పవచ్చు. బికాస్ దెర్ ఈస్ ఎ కన్సెన్స్ ఆన్ దిస్ అబాలిషన్ అక్రాస్ ఆల్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్. కానీ మనము టెనెన్సీ రిఫార్మ్స్ మళ్ళీ ల్యాండ్ సీలింగ్ రిఫార్మ్స్కి వచ్చేసరికి మాత్రము అటువంటి కన్సెన్స్ లేదు. సో 3 రిఫార్మ్స్ 3 ఏరియాస్లో చూసామంటే ఓన్లీ ఇంటర్మీడియట్ అబాలిషన్లోనే ఇది సక్సెస్ అయింది. ఓకే, మన ఆంధ్ర ఆస్పెక్ట్లో చూసుకున్నామంటే సో ద ఫస్ట్ వన్ వచ్చి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఓవరాల్ నేషనల్ వైడ్ ఇచ్చారు. ఇది వచ్చి స్పెసిఫిక్ టు ఆంధ్ర కేసు అనమాట. ఎందుకు గవర్నమెంట్ ఇండిఫరెన్స్ యాటిట్యూడ్ లేదంటే డిటాచ్మెంట్ ఉంది ల్యాండ్ రిఫార్మ్స్ మీద అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఈ ఫేజ్ 1 పీరియడ్ మొత్తంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఫస్ట్ పాయింట్ అదే, ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ పర్స్పెక్టివ్ ఆర్ వ్యూ అనమాట. అదేంటంటే కాంగ్రెస్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద బోధాన్ మూవ్మెంట్స్ రాదర్ దన్ ల్యాండ్ రిఫార్మ్స్. సో గవర్నమెంట్ తను ఏం పని చేయకుండానే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని అనుకోవడం గవర్నమెంట్ చేసిన తప్పు. అదే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ సెల్ఫ్ సస్టైన్ ఫార్మింగ్ లేదా సొంత సేద్యం. దానికి లేకపోవడం వలన అది లూప్ హోల్గా వాడుకోవడం జరిగింది. Then there are too many of exemptions in these acts. And next is specialized machinery or technical profession or technical capabilities are not available. Okay, ఇంకోటి వచ్చి డిలే ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్. సో 2-3 years పట్టేదన్నమాట బిల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ పొందేదాకా. లాస్ట్ పాయింట్ వచ్చి కొంచెం ఇంపార్టెంట్. The government has given enough attention towards the compensation of the lands, but nothing towards the financial assistance of land development which are given to the poor. So ఏదైతే సర్ప్లస్గా తీసుకున్నారో వాళ్ళకైతే మనీ అయితే ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఓనర్స్కి, బట్ ఆ సర్ప్లస్ ల్యాండ్ని డెవలప్ చేయాలని మాత్రం గవర్నమెంట్ ఎటువంటి అసిస్టెన్స్ కానీ పెద్దగా ఇవ్వలేదన్నమాట. మనం ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ టైంలో 2004లో గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హావ్ స్టార్టెడ్ ఇందిరా ప్రభ అనే స్కీము. అది 6th పాయింట్ ఓవర్కమ్ చేయడం కోసం ఇందిరా ప్రభ అనే స్కీమ్ చెప్పచ్చు. ల్యాండ్ ఇచ్చినాక దాని మీద కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చేవారు ఆ ల్యాండ్లెస్ పూర్కి, ఇందిరా ప్రభ స్కీమ్ అనేది. అటువంటి స్కీమ్స్ ఇనిషియల్ పీరియడ్స్ ఆఫ్ ఆంధ్ర స్టేట్లో లేవన్నమాట. అది ఫెయిల్యూర్కి దారితీసింది ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి. నెక్స్ట్ వచ్చి బోధా మూవ్మెంట్ గురించి. Government have used this movement to deflect the communist movements from the mainstream. So బోధా మూమెంట్ అనేది మంచి ఆబ్జెక్టివ్తో స్టార్ట్ అయినా కానీ గవర్నమెంట్ దాన్ని ఆబ్జెక్టివ్ని సపోర్ట్ చేయడం కోసం వాడలేదు ఆ మూమెంట్ని. దే యూస్ దట్ మూమెంట్ టు సప్రెస్ ద కమ్యూనిస్ట్ మూమెంట్స్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్, దానికోసం వాడారు. దే టుక్ ఇట్ యాజ్ అ పొలిటికల్ టూల్ రాదర్ దెన్ యాజ్ reformatory tool for the people. Okay. Third point వచ్చి people in power were from landlord or higher caste communities. అది ఎప్పుడైతే ఉందో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అంతా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అదే రాసాం ఇక్కడ డీటెయిల్గా. మోస్ట్ ఆఫ్ ద టాప్ పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ ద సీఎంస్ వేర్ ఫ్రమ్ ద హైయర్ కాస్ట్. కాకపోతే ఒక ఎగ్జాంప్షన్ వచ్చి సంజీవయ్య, ఇతను హైయర్ కాస్ట్ కాదు, ఇతను తప్పిస్తే మిగతా అందరూ హైయర్ సెక్షన్స్ వచ్చిన వాళ్ళే. అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు sync with the problems of the lower class. Next even the land reforms ministry is also dominated with the higher caste and there is too much of self-interest in those officials.
And last point వచ్చి bureaucratics also align with them in many instances. So there's a nexus between politicians and bureaucratics ఉంది ఆ టైంలో. లాస్ట్ వచ్చి డిక్లైన్ ఇన్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. సో ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రెషర్ చేయడం వలన మనం ఇంత చూసాం హైదరాబాద్ స్టేట్లో వేరియస్ యాక్ట్స్ కానీ వేరియస్ మూమెంట్స్ వలన గవర్నమెంట్ లెజిస్లేషన్ పాస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిందో గవర్నమెంట్ కూడా దే బికేమ్ మోర్ లేజీ టువర్డ్స్ ఫాలోయింగ్ ద యాక్ట్స్ అని అదే ఇక్కడ రాస్తున్నాను. From various movements in Telangana, they were elected into the assembly or parliament, but later their strength has declined. Okay, so 1946 independence time lo jarigina first two term elections 1950 to 1957 lo Telangana lo jarigina udyamal valana parliament lo democracy lo వాళ్ళకి representation ఉంది. But slowly వాళ్ళ representation తగ్గిపోయేసరికి there is no proper checks and balance on the government, ruling government legislature లో. ఇంకోటి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది అనేది 2 పాయింట్స్ రాస్తున్నాను. ఫస్ట్ వచ్చి ఇట్ ఈస్ ద ఇంటెన్షనల్ స్ట్రాటజీ ఆఫ్ ద కాంగ్రెస్. అదేంటంటే కాంగ్రెస్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ ఆన్ ద సోషలిస్ట్ పాత్. సో కమ్యూనిస్ట్ వాళ్ళది కూడా ఫైనల్ ఎండ్స్ అండ్ ఫైనల్ గోల్స్ అండ్ కాంగ్రెస్ వాళ్ళ ఫైనల్ గోల్స్ రెండు సేమ్గా ఉన్నాయి. కేవలం మీన్స్ ఒకటి తేడా ఉండటం వలన కాంగ్రెస్ హ్యావ్ సూపర్ సీడెడ్ ద కమ్యూనిస్ట్ పార్టీ అజెండా అని చెప్పచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి దెర్ ఇస్ నో ప్రాపర్ స్ట్రాటజీ అండ్ డిసిప్లైన్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కమ్యూనిస్ట్ పార్టీ. వేరియస్ స్ప్లిట్స్ జరగటము వాళ్ళకి యూనిటీ లేకపోవడం వలన ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. ఓకే, ఫేజ్ 1 టాపిక్ ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఫేజ్ 2 జెనసిస్ చూస్తాము. అలానే ఫేజ్ 2లో తీసుకున్న కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ కూడా కంప్లీట్ చేసినాక ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.